కూడా జరుగుతోంది. కానీ మోదీ కులగణన విషయంలో మౌనంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. ఎందుకు మౌనంగా ఉన్నట్టు? మౌనంగా లేడు. కుల జనగణన జరపమని చెప్పేసిండ్రు. నో చెప్పేశారు సార్. నో అని పార్లమెంట్లోనే చెప్పారు కదా. ఓకే, అదే ఎందుకు నో చెప్పినట్టు? అంటే అది వాళ్ళ పార్టీ విధానం. భారతీయ జనతా పార్టీ జాతీయ విధానమే కుల జనగణన జరపము అని. అసలు జనగణనే జరుపుతలేరు కదా. కుల జనగణన తర్వాత సంగతి. ఇప్పుడు 2011 సెన్సెస్ తర్వాత ఇప్పుడు సెన్సెస్ జరగలే కదా. దానికి మొదలు ఆన్సర్ చెప్పండి. అసలు సెన్సెస్ ఎందుకు జరుపుతలేరు? మొదలు ఏమన్నా 2021లో జరగాలి. కరోనా వల్ల జరపలేకపోయామన్నారు. కరోనా వల్ల అమెరికాలో జరిగింది, సౌత్ కొరియాలో జరిగింది, ప్రపంచంలో ఏ దేశంలో కూడా జనగణన ఆగలేదు. అయినా కరోనా లేదు. 24లో ఉన్నదా కరోనా? 23లో ఉందా? 22లో ఉందా? ఎప్పుడు కరోనా అయిపోయి ఎప్పుడైందండి? కరోనా ఎన్నికలు జరుపుకున్నారు కదా లక్షల మంది మీటింగ్లతో. కరోనా వస్తుంది. ఎన్నికల వల్ల కరోనా రాంది, సెన్సస్ వల్లనే కరోనా వస్తుంది. ఇంటింటికి ఒక ఎన్యూమరేటర్ పోయి ఆ కుటుంబ వివరాలు సేకరిస్తే కరోనా వస్తుందా? ఇంటింటికి రోజు స్విగ్గీ వాడు జొమాటో వస్తలేడా? స్విగ్గీ జొమాటోలు వచ్చినట్టే సెన్సస్ ఎన్యూమరేటర్లు వస్తారు. కరోనా వస్తుందా? కానీ ఏ కారణము లేకుండా జనాభా లెక్కన ఆపేశారు. మొదలు దానికి ఆన్సర్ చెప్పాలి. ఇక కుల జనగణనాన్ని సోషియో ఎకనామిక్ కాస్ట్ సెంటర్, కులమే కాదు, సామాజిక ఆర్థిక కుల జనగణన కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తోంది. ఇప్పుడు బీజేపీతో ఉన్న నితీష్ కుమారే బీహార్లో కుల జనగణన జరిపారు. ఇప్పుడు ప్రజెంట్ బీహార్ నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపింది, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, తెలంగాణలో కూడా మేము కుల జనగణన జరుపుతామన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిపింది. సో ఎందుకు కుల జనగణనాన్ని బీజేపీ వ్యతిరేకం అంటే, బీజేపీ కాస్ట్ రిలీజన్ ఈ రెండు వెరీ వెరీ పొటెన్షియల్ ఇష్యూస్ మన దేశంలో. రిలీజన్ బేస్డ్ మొబిలైజేషన్ బీజేపీ రాజకీయం, అంటే హిందూ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయం. సో ఒక్కసారి కుల జనగణన జరిగితే విత్ ఇన్ ద హిందూ రిలీజియస్ సోషల్ ఆర్డర్లో అందరూ ఐక్యమే, అందరూ హిందువులే అన్న బీజేపీ సిద్ధాంతం ఒక ప్రశ్నకు మొదలవుతుంది. అయ్యా అందరూ హిందువులు కాదు, ఇంకో అగ్రకులాల వారి పరిస్థితి ఇంత బాగుంది, మా పరిస్థితి బాగాలేదు, మీరు అందరూ రాముడి పేరిట మమ్మల్ని ఐక్యం చేయమంటున్నారు, మరి మా జీవిత పరిస్థితులు ఎందుకు సేమ్ లేవు, అందరము రామభక్తులమే కదా అని ప్రజలు అడుగుతారు. అందువల్ల హిందూ కన్సాలిడేషన్కు కుల జనగణన అడ్డంకి అన్నది బీజేపీ భావన. సో తమ రిలీజియస్ పాలిటిక్స్కు క్యాస్ట్ పాలిటిక్స్ ముందుకు వస్తే నష్టం జరుగుతుందని బీజేపీ అంచనా. రెండవది ఏంటి అంటే, కుల జనగణన జరిపాక అనివార్యంగా రిజర్వేషన్ డిమాండ్లు పెరుగుతాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అగ్రకుల పేదలు ఎంతమంది ఉంటారు? అసలు అగ్రకులాల జనాభే 15% మించి ఉండదు. అందులో పేదలు ఎంతమంది ఉంటారు? 10% ఉంటారు అనుకోండి. 10కి 10% జనాభాకు అగ్రకులాల్లో 15%లో 10% ఉండరు, అంటే 70% పేదలు ఉండరు. ఉన్నారు అనుకున్నా 10% అగ్రకులాలకు నువ్వు 10% రిజర్వేషన్లు ఇస్తుంది. బీసీలు 52% మండల కమిషన్ అంచనా ప్రకారం, వాళ్ళకి 27% ఉంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా? భారతీయ జనతా పార్టీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రకులాల పేదలు ఎంత ఉంటారు జనాభా? మొత్తం జనాభాలు 10% మించి ఉండరు. మరి 10% వాళ్ళకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తుంది, 52% ఉన్న బీసీలకు 27% ఇస్తుంది. ఈ ప్రశ్నకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. ఇలాంటి ప్రశ్నలు ఇంకెక్కువ మొదలవుతాయి. అంటే రకరకాల కులాలు, వివిధ కులాల నుంచి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు రిజర్వేషన్ల పరిమితి పెంచాలని డిమాండ్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము 50% మించి రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రామిస్ చేసింది. భారతీయ జనతా పార్టీ అందుకు వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ ఎలక్టోరల్ సపోర్ట్ బేస్లో అప్పర్ కాస్ట్ కీలకం. మీకు దేశవ్యాప్తంగా కూడా అగ్రకుల ఓటర్లలో మెజారిటీ బీజేపీ వైపు ఉన్నారు. సో అందువల్ల అగ్రకుల ఓటర్ల మద్దతు పోతుంది కనుక 50% పరిమితిని ఎత్తివేయడానికి బీజేపీ రెడీగా లేదు. గుజరాత్లో పాటీదార్ ఉద్యమం వచ్చినా బీజేపీ స్టాండ్ అదే, మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల 50% లిమిట్ పెంచేది లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనుక దానికి వ్యతిరేకంగా మేము ఏ పని చెయ్యము అని ఒక స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు. ఉదాహరణకు ప్రభుత్వ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వేస్తే న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రవేశపెడుతూ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాత్ర ఉండాలి అన్నారు. దాన్ని రివర్స్ చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. మరి దాన్ని రివర్స్ చేస్తూ చట్టం చేసినప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు 50% పెంచకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాదన. సో ఎప్పుడైతే కుల జనగణన జరుగుతుందో ఆ విషయం కూడా బయటకు వస్తుంది. సో అది రెండవ అంశం. మూడో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాదన ఏంది, దేశంలో ముస్లింలలో మాత్రమే జనాభా పెరుగుతుంది, దీనివల్ల హిందువుల వాటా తగ్గుతుంది, ముస్లింల వాటా పెరుగుతుంది అని. ఇటీవల లేటెస్ట్గా నిన్న పత్రికలో కూడా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు చేసిన స్టడీ, అంటే 1950 స్వాతంత్రం వచ్చాక పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ ద ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ తగ్గింది, పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ పెరిగింది. ఈ లెక్కలు ఎందుకు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రిలీజ్ చేసింది ఈ స్టడీ? భారతదేశంలో మెజారిటీ ప్రజల్లో ఒక అభద్రత కనిపించి బీజేపీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేశారు. కానీ ఒక్కసారి కుల జనగణన జరిగితే ఏమవుతుంది అంటే ఒక్క ముస్లింలోనే కాదు జనాభా పెరగడం, ఎస్సీలో కూడా జనాభా పెరిగింది, పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. మీకు పేద వర్గాలన్నింటిలో కూడా జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. అంటే బీజేపీ పాపులేషన్కు చెప్తున్న థీరీ అది రిలీజియన్ బేస్డ్ పాపులేషన్ గ్రోత్ థీరీ బీజేపీ చెప్తోంది. అది రిలీజియన్ బేస్డ్ కాదు పాపులేషన్ గ్రోత్, పావర్టీ బేస్డ్. ఎక్కడ పేదరికం ఎక్కడుంటే, ఎక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంటే, ఎక్కడ అభివృద్ధి లేకపోతే అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి కుల జనగణన జరిపితే ఏ కులం జనాభా ఎంత పెరిగింది, ఎందుకు ఈ కుల జనాభా ఎందుకు పెరిగింది అంటే బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్న మతానికి జనాభా వృద్ధికి మాత్రమే సంబంధం ఉంది అని చెప్తున్న సిద్ధాంతం కాస్త పటాపంచలవుతుంది. మతమే కాదు, వెనక హిందువులు కూడా కొన్ని కులాల్లో జనాభా ఎక్కువ పెరుగుదల రేటు ఉంటుంది. దానికి కారణం పేదరికం. అది ముస్లింలైనా ఇక్కడైనా, అంటే ముస్లింల్లో మత చాందస్యం కూడా కొంత ఉండవచ్చు, కాదని నేను అంటలేదు. సో అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ అంశాలకు ఛాలెంజ్ మొదలవుతుంది. అంటే మళ్ళీ మండల్ 2.0 ముందుకు వస్తుంది. మండల్ ముందుకు ఎప్పుడు వచ్చినా కమండల్ పాలిటిక్స్కు, మందిర్ పాలిటిక్స్కు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే బీజేపీ రాజకీయం అంతా మందిర్ చుట్టూ, కమండల్ చుట్టూ. మండల్ ముందుకు వచ్చినప్పుడు దెబ్బతింటుంది. అందుకే కుల జనగణనానికి బీజేపీ వ్యతిరేకం. ఇది పార్లమెంట్లో కూడా చెప్పారు. సరిగ్గా ఇండియా కూటమి నేతలు ఇప్పటివరకు రామ మందిర దర్శనానికి అయోధ్య వెళ్ళలేదు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ